వీళ్ళందరూ కూడా నాకు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి బతికిపోతున్నారు. వీళ్ళు డబ్బున్న బాబులు కాబట్టి ఖరీదైన డ్రెస్సులు వేసుకొని పెద్ద పెద్ద కారులో వస్తారు కాబట్టి వీళ్ళకి థర్డ్ డిగ్రీ ఎవరు, వీళ్ళకి ఒక లాయర్ కూడా అక్కడ అందుబాటులో ఉంటాడు. అంటే మరి సామాన్యుడికి తప్పు చేయకపోయినా కొడతారు పోలీస్ స్టేషన్లో. వీళ్ళు తప్పు చేశారని అందరికీ తెలుసు. కుక్కల విద్యాసాగరు ఇవాళ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇవాళ రాస్తే నిన్నే వెళ్ళిపోయారు బొంబాయికి. ఎవరు ఆదేశాలు ఇస్తే పంపించారు? విషయాల గురించి క్లియర్ గా చెప్పాడు కదా. అతను కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే కదా. ఏఎస్ఆర్ ఆంజనేయులు మమ్మల్ని సీఎం ఆఫీస్కి పిలిపించి నన్ను కాంతిరాణి టాటాకి బాధ్యతలు అప్పచెప్పాడని చెప్పేసి రిటర్న్ గా వాంగ్మూలం ఇచ్చాడు కదా. నేను జిల్లా అధికారినా అని చెప్పి బుకాయిస్తున్నాడు. అంటే ఇతను కూడా వైసీపీ నాయకుల్లా మారిపోయాడు. ఇతను పోలీస్ ఆఫీసర్ అనుకోట్లా. నాకు తెలీదు, గుర్తు లేదు, నేను మర్చిపోయాను అనేటువంటి ఆఫీసర్ని అధికార పవర్లో ఉంచకూడదు, ఉద్యోగం నుంచి తీసేయాలా. రంగమరావు గారు బాగా చెప్పారు. అవును, ఆ గుర్తు లేని వాళ్ళని ఎందుకండి గవర్నమెంట్ జీతాలు ఇవ్వాలి వీళ్ళకి. ఆ పోస్ట్ లో ఇంకోటి వస్తాడు కాబట్టి వీళ్ళకి ట్రీట్మెంట్కి పంపించాలా. క్యారేజ్ తీసుకొస్తే నేను తినను, భోజనం తీసుకొస్తే మీ పోలీసుల మీద నమ్మకం లేదు అంటే ఇప్పుడు ఏ పోలీస్ ఇతను? ఆంధ్ర పోలీసా, తెలంగాణ పోలీసా, లేదా అమెరికా పోలీసా? అదే అదే తాడేపల్లి ప్యాలెస్ నుండి క్యారేజ్ వచ్చిందనుకోండి, బ్రహ్మాండంగా తినేస్తాడు. పోలీసులు గౌరవంగా భోజనం తీసుకొచ్చి తినడు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కనుక వస్తే తినేస్తాడు. వాళ్ళు ఏం చెప్తే అది అప్పచెప్తాడు. ఇతను కూడా ఒక వైకాపా నాయకుడే. ఇతన్ని ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నాడు. భవిష్యత్తులో అతను రిమూవ్ అవుతాడు ఈ కేసు ప్రూవ్ అయిన తర్వాత. వాళ్ళు చెప్పినవన్నీ గుర్తుంటాయా ఆయనకు? ప్యాలెస్ పెద్దలు చెప్పినవన్నీ గుర్తుంటాయా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైతే రాసి పంపిస్తాడు జైలుకి, ఇలా చెప్పు అలా చెప్పు, మా పేరు రానివద్దు, మా ఇద్దరు పేర్లు రానివద్దు, జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ చెప్పొద్దు, నేను కదా నీకు చెప్పింది, నా పేరు ఎక్కడ రానివద్దు, ఏదో రకంగా దాన్ని డైవర్ట్ చేసేయి అని చెప్పేసి కబురు పంపిస్తాడు కదా. అదైతే బాగా గుర్తుంటుంది ఆయనకి. సిగ్గుండాలి సార్. ఇలాంటి ఆఫీసర్లు మన ఆంధ్రప్రదేశ్ లో కొన్నాళ్ల పాటు రూలింగ్ చేశారంటే, ఇలాంటి ఆఫీసర్లు కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉద్యోగం చేశారంటే సిగ్గుపడుతున్నాం మేము. ఇంత దారుణమా? చెప్పొచ్చుగా, నీకు దమ్ము ధైర్యం లేదా? నాకు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేయకుండా ఎలాగుంటాను? విద్యాసాగర్ ఎవరో కూడా తెలియదు అంటున్నారు. కుక్కల విద్యాసాగర్ ఎవరో నాకు తెలియదు అని. విద్యాసాగర్ ఎవరో తెలియకుండానే ఒంగోలు నుంచి లాయర్ని తెప్పించి విద్యాసాగర్ తో ఫ్యాబ్రికేటెడ్ కేసు తయారు చేయించింది ఈయనే కదా. అంతే కదా, ఇతనే కదా. ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అతను, ఇంకేదో నీతులు చెప్తా ఉన్నాడు. నేను జిల్లాధికారినా, నాకు అవన్నీ సంబంధం ఉంటుందా? ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడతాం, అదే అని చెప్పేసి ఇప్పుడు ఆ విషయాలు కొన్ని ఇప్పుడు అతని మీద దావా వేయాల. ఇతనే చెప్పాడని చెప్పి స్టేట్మెంట్ రాసిచ్చాడు కదా. ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు ఎంక్వైరీలో అని చెప్పి అతను మళ్ళీ ఒక కేసు వేయాల. అతను అప్రూవర్గా మారిపోయి, అప్పుడు కానీ ఇతనికి తెలియదు. రైట్ సార్. మొత్తం జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల అధికారంలో ఉంటాడు అని చెప్పి నమ్మి చేసినటువంటి నీచులీళ్ళు. జగన్మోహన్ రెడ్డి నమ్మాడు, నేను బటన్ నొక్కితే డబ్బులు వేస్తే నన్ను గెలిపించేస్తారు, వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు, ప్రజలు గొర్రెలు మేకలు లాంటి వాళ్ళు, ఆ ఇచ్చినటువంటి డబ్బులకి నాకు ఓట్లు వేసేస్తారు, రోడ్లు లేకపోయినా, పరిస్థితి లేకపోయినా, ఫ్యాక్టరీ లేకపోయినా వేసేస్తారు. అతను నమ్మాడని వీళ్ళు నమ్మారు. వీళ్ళకి అసలు వీళ్ళ బుద్ధి ఏమైపోయింది? మళ్ళీ పైగా అంటాడు, ఒక నిమిషం, పైగా అంటాడు ఆ కాదంబరి జత్వాని బ్యాడ్ లేడీ అంట. మరి ఆమె ఎవరో తెలియదు అంటాడు, బ్యాడ్ లేడీ అంటాడు. ఆమె ఎవరో తెలియదు అంటున్నాడు ఎంక్వైరీలో. ఎంక్వైరీకి రాకముందు బ్యాడ్ లేడీ అన్నాడు, అదే తెలిసింది. అదే అంటున్నాను. అది
అంటే ఇతను ఒక బ్యాడ్ మ్యాన్ అన్నమాట. ఇతను ఈ బ్యాడ్ మ్యాన్ కి గుర్తు రావట్లేదు. ఒక మహిళను Bad lady అనే ఒక మహిళను ఆ విధంగా ఎట్లా అంటారు సార్? బ్యాడ్ లేడీ అని ఎట్లా అంటాడు? ఏమున్నాయి ఆధారాలు? ఏంటి మీ దగ్గర ఉన్నది? అదే ఆ అమ్మాయి ఈ బ్యాడ్ లేడీ అన్నందుకు కూడా పర్మిషన్ దావా వేయాలి. అంతే కదా. వీళ్ళని వదలకూడదు వీళ్ళని. రైట్. సుజాత గారు నమస్కారం. సుజాత గారు